ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన మూడవ పత్రిక 2వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, సహోదరుడు మాణిక్యాలరావు గారి యొక్క గృహములో ఈ రీతిగా ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబంలో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, నువ్వు మేలు చేయి దేవుడు అయి ఉన్నావు. నువ్వు మంచివాడవై ఉన్నావు ప్రభువా. నాయన, నువ్వు వెలుగై ఉన్నావు నాయన. చీకటి ఏమాత్రం లేని వెలుగై ఉన్నావు ప్రభువా. అందును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఎక్కడి నుంచి మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా ప్రభువా, నీ బిడలమైన మా జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహిమకరంగా ఉండినట్లుగా కృప చూపండి, మహిమ పొందండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి నాకు సమయం ఇచ్చిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ జయకుమార్ గారికి, వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అదే రీతిగా ప్రేమతో ఆహ్వానించిన మరి సహోదరుడు మాణిక్యాలరావు గారికి, వారి కుటుంబం అంతటి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి కృతజ్ఞత కూటమిలో కొన్ని విషయాల మీద నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, ఆత్మానుసారముగా వర్ధిల్లుట అనే అంశాన్ని మీద నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సహోదరుడు మాణిక్యం గారు మంచి సాక్ష్యాన్ని ఇవ్వటం జరిగింది. మరి నేను కూర్చున్నప్పుడు చిన్న ఆలోచన వచ్చింది నాకు. ఆ ఆలోచన ఏంటంటే, మరి ఇప్పుడు యోనా గేట్ రాశాడు, అంటే పీజీకి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి యోనా పేరు పెట్టేటప్పుడు మేము కూడా ఉన్నాం, నేను, పాస్టర్ గ్లాడ్సన్ గారు, జయకుమార్ గారు. మొత్తానికి యోనా అనే పేరు మరి మా ముగ్గురులోని డిస్కషన్ లో వచ్చింది. ఎవరు పెట్టారు నాకు గుర్తులేదు, కానీ మరి అయితే నామకరణం అయితే నాకు తెలిసి పాస్టర్ గ్లాడ్సన్ గారే ప్రార్థన చేశారు నేను అనుకుంటున్నాను. అయితే నాకు ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది. అయితే ప్రతిసారి అందరితో చెప్పమాకండి ఇది, ఎందుకంటే ఇలా చెప్తే మళ్ళీ మేము ఎప్పుడోడో అనుకుంటారు కదండి. సరే, అంటే అంత చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు పీజీల్లోనికి వచ్చేస్తున్నారు. ఇంకా కాలం అయితే ఇంకా తండ్రులుగా, తాతలుగా మారుతూ ఉంటారు. మంచిది. ఎదుగుదల అనేది ఖచ్చితంగా మానవ జీవితంలో అత్యంత అవసరమైనది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది కావాలి. ఎప్పుడు అలాగే ఉండటం లోకానుసారమైన కార్యం కూడా కాదు. అయితే వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం వర్ధిల్లాలి. ఈరోజు నిజంగా మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. అవునంటారా కాదా? అంటే ఈ మాట మీకు విన్నప్పుడు సాధారణంగా కనపడుతుంది మీకు, కానీ ఇక్కడ నమ్మటం అంటే 10 మంది మధ్య నమ్మటం కాదు.
కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఆమేన్ ఆమేన్ అంటారు, సంఘంలో కూడా ఆమేన్ ఆమేన్ అని అంటారు. కొన్ని విషయాలు ఇది సత్యం కదా అన్నప్పుడు దాన్ని నమ్ముతారు, అంటే దాన్ని ఒప్పుకుంటారు. కానీ వారి హృదయాంతరంగంలో ఆ వాక్యాన్ని వారు సంపూర్తిగా నమ్మరు. అందులో అనేక సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తామంటే, ప్రభా నీ చిత్తమైతే వీడు బాగు చేయ ప్రభు అంటాం. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు నా వాక్యం అందును నా వాక్యం మీ అందు నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంటే నువ్వు ఒక స్వస్థత కోసం నువ్వు ఒక ప్రార్థన పట్టుదల కలిగి చేయాలంటే దేవుడు స్వస్థపరచువాడని నువ్వు విశ్వసించాలి నీ అంతరంగంలో. ఒకవేళ నీ నమ్మకమే సరిగా లేకపోతే ఆ స్వస్థతను నువ్వు పొందుకోలేవు. ఆ స్వస్థతను పొందుకొని కూడా దానిని బట్టి నువ్వు ఆనందించలేవు. కాబట్టి ఈరోజు అపోస్తలుడైనటువంటి యోహాను ఆయన గాయు అనే దైవజనుడికి ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. అంటే క్రైస్తవ జీవితం అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ జీవితం అనేది ఆత్మ నుండి ప్రారంభమవుతుంది. లోకమేమో వెలుపల నుండి లోపలికి వెళ్లాలనుకుంటుంది, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే లోపల నుంచి వెలుపలికి రావాలి. అందులో యేసు ప్రభు వారు పరిసయ్యులను సద్దూకయ్యులను గద్దించాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు పాత్ర వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల అజితేంద్రియముతోనూ దోపుతోనది నిండి ఉన్నది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు దానిని లోపల శుద్ధీకరించండి, అప్పుడు అది వెలుపట కూడా శుద్ధీకరించబడుతుంది. ఒకవేళ వాక్యంలో అనేక విషయాలు యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అక్కడున్న పరిసయ్యుల్ని సద్దూకయ్యుల్ని అనేక విషయాల్లో ఖండించాడు. అయితే ఆ కార్యాలు వాక్యానుసారమైనవి. ఆ కార్యాలు వాక్యానుసారమైనవి. వీధుల్లో ప్రార్థన చేయటాన్ని యేసు ప్రభు ఖండించాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, పురుషులు ప్రతి స్థలమందును సంశయం లేకుండా చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించాలన్నాడు ఆయన. మరి యేసు ప్రభు ఎందుకు ఖండించాడంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు వీధుల్లో ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ మనుషులకు కనబడాలని ప్రార్థన చేయటం తప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన దేవుడు తీసివేయట్లేదు, ప్రార్థన దేవుడు తీసివేయట్లేదు. పాత్రను శుభ్రపరచడంలో దేవునికి అభ్యంతరం ఏమీ లేదు. వెలుపల శుభ్రపరచాలి, కానీ వెలుపల శుభ్రపరచాలంటే అది ముందు లోపల శుభ్రం అవ్వాలి. అది ఎప్పుడైతే అంతరంగంలో శుద్ధి కలుగుతుందో ఆ శుభ్రత వెలుపల కూడా కనపడుతుంది. కానీ వెలుపల శుభ్రత లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకటి లోకంలో సకల సౌఖ్యాలు అనుభవించడం క్రైస్తవ జీవితం అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, కొన్ని గ్రూపులు, ఇదిగో మనం బాధలు పడటమే దేవుని నామానికి మహిమ అనుకుంటున్నారు. బాధలు పడటమే మహిమ అనుకుంటున్నారు. మీరు ఒక పెళ్లికి వెళ్ళారు అనుకోండి, మీరు పెళ్లికి వెళ్ళేటప్పుడు మీ అబ్బాయికి చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తాం మంచిదా, లేకపోతే మంచి డ్రెస్ వేసుకెళ్తాం మంచిదా? మీకు ఏది ఘనత ఇస్తుంది? మీ పిల్లలకి మంచి డ్రెస్ వేయాలి, మీ స్తోమతని మించి వేస్తారు, అది మీకు ఘనతనిస్తుంది. ఒకటి నీ పిల్లవాడికి నీ పిల్లకి మంచి డ్రెస్ వేయటం అనేది మొదటగా నీకు సంతోషం ఇస్తుంది, నీ బిడ్డకు సంతోషం ఇస్తుంది. దానిని బట్టి సమాజంలో నీకు విలువ పెరుగుద్ది. మరి దేవుడికి ఆయన వ్యతిరేక కాదు, ఆయన ఖచ్చితంగా నీ అభివృద్ధిని బట్టి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, అతనికి దీవెన యందు ఇష్టం లేదు గనుక అతడు దీవించబడకున్నాడు. అంటే కొంతమందికి వాక్యం అర్థం కావట్లా, వాక్యాన్ని వాళ్ళు ఒకవైపే గ్రహిస్తున్నారు. కానీ నిజమైన వాక్యం ఏంటంటే, నిజంగా వాక్యానుసారమైనది, దేవుని చిత్తానుసారమైనది ఏంటంటే, నీవు ఆత్మలో వర్ధిల్లాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచూ ఉండగా
నీ శరీరములో కూడా నువ్వు వర్ధిల్లటం మొదలు పెడతావు. నువ్వు ఆ చేసే అన్ని పనులలోనూ నీవు వర్ధిల్లటం మొదలు పెడతావు. అన్ని పనుల్లోనూ యేసు ప్రభు చేసిన ఒక అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు రాకముందు శిష్యులు రాత్రంతా చేపలు పట్టారంట. ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారు సమయానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన అంటున్నాడు, బిడ్డలారా ఎన్ని చేపలు పట్టారు, మీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు అంటున్నారు, ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డాం గాని ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే కుడి వైపున నువ్వు వల వేయమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను ఇప్పుడు నీ మాటను బట్టి నేను వల వేస్తున్నానని ఆయన వల వేశాడు. ఆయన వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయి. ఎంత విస్తారమైన చేపలు పట్టాయంటే ఆయన ఒక పడవలో వాళ్ళు దాన్ని లాగలేక మరొక దూరంగా ఉన్న మరొక పడవ వారిని వారు సిగ్నల్ చేసి పిలిచారంట, త్వరగా రండిరా, మా పడవ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఉందన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్లో ఆ యొక్క వలను బయటికి లాగారు. అది యేసు చేసిన అద్భుతంగా బైబిల్లో రాయబడింది. ఒకవేళ దీన్ని రివర్స్ చేద్దాం. అసలు పేతురు ఎప్పుడు వలేసిన చేప నిండా వల నిండా చేపలు పడతాయి. ఒక్కొక్కసారి 2 పడవలు రావాలి, ఒక్కొక్కసారి 3 పడవలు రావాలి. కానీ యేసు ప్రభు వచ్చి నా కుమారుడు పేతురు నేను నీ వాళ్ళలోకి వస్తానన్న తర్వాత పేతురు లోపలికి వెళ్ళిపోయి యేసు ప్రభు ఆ వాడెక్కగానే అక్కడ ఒక్క చేప కూడా దొరకలేదు అనుకోండి, అది కూడా అద్భుతంగా రాస్తారా? అది అద్భుతం కాదు. కానీ నాశనాన్ని అద్భుతం అని ఎలా అనుకుంటున్నారు ప్రజలు? కానీ అదే సమయంలో లోకానుసారంగా కేవలం శరీరంలోనే వర్ధిల్లటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే మనిషి భూమి ఆకాశాల యొక్క కలయిక. ఆమె మానవుడు ఎవరండి? భూమి ఆకాశాలు కలిసే చోటు ఎక్కడంటే మానవుడు. అప్పుడప్పుడు మనం సముద్రంలో దూరంగా చూస్తాం, అక్కడెక్కడో భూమి ఆకాశం కలుస్తుందిరా అనుకుంటాం. నువ్వు ఎంత దూరం వెళ్ళేది కలవదు. కానీ నిజమైన ఆ పోర్టల్ ఎక్కడుందంటే, ఆ డోర్ ఎక్కడుందంటే మానవుడిలో ఉంది. ఎందుకంటే మన బాహ్య రూపం ఇది మట్టి నుండి వచ్చింది, కానీ మన అంతరంగం అనేది దేవుని స్వభావమైనది. అయితే ఇప్పుడు బాహ్యంగా అభివృద్ధి చెందటం వల్ల అంతరంగంగా అభివృద్ధి చెందావు. కానీ అంతరంగంగా నువ్వు అభివృద్ధి చెందటం వల్ల బాహ్యంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. అది రియల్ క్రిస్టియన్ ప్రిన్సిపల్. అదే యేసు ప్రభు చెప్పాడు, వెలపట కాదు లోపటగా అడగండి. మొదటగా నువ్వు మారు మనసు పొందాలి, మొదటగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నువ్వు రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవునితో నువ్వు వెదుగుతున్న కొలది బాహ్యంగా నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారే. తెలుగులో నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఉంది. కానీ ఇంగ్లీష్ ఏముందంటే, బిలౌడ్ ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ దో మేస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ దై సోల్ ప్రాస్పరత్. అంటే నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందుతూ నువ్వు ఆరోగ్యం కలిగి ఉండాలని నేను కోరుకొనుచున్నాను. ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్. ఇక్కడే చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలుగులోనైనా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. ఇప్పుడు చేయట్లేదు కానీ పూర్వకాలం తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు సరైన డ్రెస్సులు కుట్టించేవాళ్ళు కాదు. 2 సంవత్సరాల పని కొత్త 2 అంగళాలు బోరగా పెట్టి కుట్టించేవాళ్ళు కదండి. పాతకాలం టైలర్లు ఎవరుంటే తెలుసు, సంగపేద గారు నవ్వుతున్నారు. కరెక్టేనండి. పిల్లోడిని తీసుకెళ్తాం, వాడేం లేదు ఇక్కడికి అంటాడు, ఇటు ఇళ్ళే 2 అంగుళాలు వివడబెట్టండి అంటాడు. ఇప్పుడు అసలు 2 నెలలు కూడా వేసుకోవట్లేదు లేండి బట్టలు. ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంగుళాలు అడుగులు పైకి వెళ్ళిపోయి చేతులు కూడా ఉండట్లా. ఆడవాళ్ళని అనుకుంటే మొన్న ఎవడో బైక్ మీద వెళ్తున్నాడు, హీరో హోండా మీద, వాడికి చేతులు లేవు, చొక్కాకి ఏమి లేవండి, చేతులు లేవు. 2-3 అంగుళాలు పొడవు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది.
అలా కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే కరెక్ట్ గా నీ ఆత్మ ఎదుగుతున్న విధానంలోనే నీ శరీరములో ఆరోగ్యం ఎదగాలి. అంటే ఒకవేళ నీ ఆత్మ ఎదగలేదు అనుకోండి, నువ్వు శరీరానుసారంగా ఎదగటం వల్ల ప్రయోజనం ఏమి? యోసేపు తన అన్నలు రాకముందే ఆయన క్షమాపణ కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన కలిగిన వాటన్నిటిని మర్చిపోయాడు. ఆయన మర్చిపోయిన తర్వాతే దేవుడు ఆయన ఎదుట తన అన్నలను పెట్టాడు. కాబట్టే వాళ్ళు ఆయన ఏం చేయగలిగాడంటే వారిని ప్రేమించాడు, వారిని ఆశీర్వదించాడు, వారికి సహాయకరుడుగా ఉన్నాడు. కారణం ఏంటి? వాళ్ళు రాకముందే ఆయన ఆత్మలో వర్ధిల్లాడు, లేదా ఆయన ఆత్మలో స్వస్థతని పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఎలా ప్రయాసపడాలి? ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నువ్వు ఆత్మలో ఎదగటమే నువ్వు అన్ని విషయాల్లో ఎదుగుతాయి అన్నది. మిగిలిన విషయాల కోసం నువ్వు కలవరపడాల్సిన అవసరత లేదు. అందునిమిత్తమే యేసు ప్రభు వారు అంటున్నారు మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్ని జనులు విచారిస్తారు. మీరు విచారించక్కర్లా. అయితే అన్నం తినక్కర్లేదా? నీకు భోజనం అక్కర్లేదా? క్రైస్తవుడికి ఇల్లు అక్కర్లేదా? అలానే యేసు ప్రభు చెప్పలా. కానీ ప్రభు తర్వాత ఏమంటున్నాడంటే అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నువ్వెందుకు చింతించక్కర్లేదంటే నీకేం కావాలో నీ తండ్రి ఎరిగి ఉన్నాడు. నీ తండ్రికి నీ అవసరం తెలిసినప్పుడు ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ఆయనది. ఆ బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఆ బాధ్యత లేనోడు కష్టపడతాడు, అది లేనోడు చింతిస్తాడు, అది లేనోడు విచారిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? ఆయనకు తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇట్ విల్ బి గివెన్ టు యూ. అవి మీకు ఇవ్వబడతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని వెతుకుతున్నావో, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు వెతుకుతున్నావో, వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తా ఉంటావో, ఎక్కువగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తా ఉంటావో, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవటం మొదలు పెడతావో, అప్పుడు సమస్తాన్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. వాక్యాన్ని నమ్మటం అంటే నమ్మటం కాదు, అవునయ్య అంటం కాదు. వాక్యాన్ని నువ్వు నమ్మితే దాని ప్రకారంగా జీవించడం మొదలు పెట్టాలి. నువ్వు జీవించినదే నిజంగా నువ్వు నమ్మిన వాక్యం. నువ్వు జీవించకపోతే అది నమ్మే వాక్యం కాదు. ఆ సారేపతి విధవరాలు చివరి పిండి, ఆ చివరి నూనె ఆమె కలిగి ఉన్నది. ఆమె అనుకున్నది కొన్ని కట్టెలు తీసుకొచ్చి ఇదిగో చివరి పిండిని అప్పముగా చేసిన కుమారుడికి పెట్టి చనిపోదామని వారు నిర్ణయించుకున్నాడు. కానీ ప్రవక్త ఏలి అంటున్నాడు, యెహోవా జీవము తోడు, దేవుడు మరలా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, ఆ బొడ్డులో ఉన్న నూనె అయిపోదు. మొదటగా అప్పాన్ని నాకు తీసుకురామన్నప్పుడు ఆమె నమ్మిందనే దానికి గుర్తేంటి? దానికి రుజువేంటంటే ఆమె వెళ్లి ఆ అప్పమును చేసి మొదటి అప్పాన్ని ప్రవక్త యొద్దకు తీసుకుని వచ్చింది. జక్కయ్య యేసు ప్రభుని కలుసుకున్నాడు. జక్కయ్య యేసును కలుసుకుని జక్కయ్య యేసు నడవటం మొదలు పెట్టారు. జక్కయ్య యేసు నడవటం మొదలు పెట్టారు. కానీ ప్రజలు కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఏం చేస్తున్నారండి? కామెంట్స్. ఎస్, ఈరోజు కూడా క్రైస్తవ జీవితం అనేది కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలు నీ మీద వ్యాఖ్యానాలు చేస్తారు. అయితే చేయటానికి వాళ్ళకి హక్కు ఉంది. ఆమేన్. వాళ్ళేం ఒట్టిగా
చేయట్లేదు. ఎందుకంటే జక్కీ అలాంటి వాడు వాళ్ళకి తెలుసు. కానీ యేసు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? జక్కీ దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన ఇంటికి వెళ్తున్నాడు. కాబట్టి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నాడు. కానీ యేసు వారిని అడ్డగించలేదు, వారిని ఏమీ ఆయన అనలేదు. ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే జక్కీ మీదే ఉంది. ఆయన సంభాషణ జక్కీ మీద ఉంది. ఈరోజు ప్రియులారా, లోకం నీ గురించి ఏం మాట్లాడుతుంది, దాని గురించి యేసు ఏం చెప్పబోతున్నాడు అనే దానికంటే ముందు సెరవ్వాల్సింది ఒకటి ఉంది. అది నీలో నాలో సెరవ్వాలి. మనం ఎవడన్నా అనగాని ప్రభువా ఆడు ఎట్టన్నాడయ్యా ఎట్టన్నాడయ్యా అంటారు. అన్నీ ఆడంటాడు. ఇప్పుడు ఆడి సంగతి నీకెందుకు? వాడి సంగతి నీకెందుకు? చాలా మందికి ఏ గొడవైనా పాస్టర్ గారి దగ్గరికి రావటానికి ఎందుకు ఇష్టపడరో తెలుసా? అన్ని అయిపోయిన తర్వాత వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఎందుకంటే పాస్టర్ గారు ఏం చెప్తాడో వాళ్ళకి ముందే తెలుసు. పాస్టర్ గారు ఏం చెప్తారో ముందే తెలుసు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అరుచుకుని వచ్చారు అనుకోండి, పాస్టర్ గారు ముందు క్షమించేరా అంటాడు. నువ్వు క్షమించమంటాక ఇప్పుడు ఎంత గొడవ మేము ఆడుతున్నది, ముందు మాకు న్యాయం చెయ్యి అంటాడు. పాస్టర్ గారు ఏమంటాడు? క్షమించు అంటాడు. అవి క్షమిస్తే గొడవ ఏముంటాయి ఇంకా? అది బాధ. అవునంటారా కాదంటారా? వాక్యం తెలియక కాదు, వాక్యం తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసుప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీద వ్యతిరేకత ఉందో వాళ్ళకి క్షమించండి అన్న. మీరు ఎన్నిసార్లు చేసేది ప్రార్థన? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు అన్నా చేయండి. ఒకసారి చేస్తారు, 7 సార్లు చేస్తారు, 77 సార్లు చేస్తారు, నాకు అనవసరం. చేసిన ప్రతిసారి నీ హృదయంలో నిందారోపణ లేకుండా, నీ హృదయంలో చేదు లేకుండా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు దేవుడు మిగిలిన వాటిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మనమేం ప్రభు ఆత్మ జోలికి రావద్దు, నా అంతరంగం జోలికి రావద్దు. కొంతమంది ఉంటారు సడన్ గా వాక్యం ఒక ప్రీ ట్రిపులేషన్, మిడిల్ ట్రిపులేషన్, ఆఫ్టర్ ట్రిపులేషన్ అంటా ఉంటే పెద్ద పెద్ద డిస్కషన్స్ మొదలై చేసేస్తారు. కానీ సడన్ గా ఎవడన్నా వచ్చి ఈ డ్రెస్ ఏంట్రా, లేకపోతే ఈ బొట్టు ఏంటి, ఈ పూలేంటి అన్నాం అనుకో, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంట. కానీ జక్కీతో యేసు ప్రభు మిగిలిన వాళ్ళకి ఎందుకు మాట్లాడలేదంటే యేసు జక్కీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ అక్కడ చెప్పట్లే ఏం మాట్లాడారు. కానీ ఇంటి వరకు ఇద్దరు మోగోళ్ళలాగా వచ్చి ఉండరు. జక్కీ ముందు నడుపుతుంటే యేసు ప్రభు వెనకాల నడుచుకుంటూ రారు. ఏదో జరిగింది. ఏం జరిగిందంటే ఇంటికి వచ్చేసరికి జక్కీ అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిని సగం పేదలకు నేను ఇస్తాను. అదే పని ఆయన ఒక యవనస్తుడు చెప్పాడు. ఎలా నీ ఆస్తి అంతా నువ్వు పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించడం పరలోకంలో నీకు అత్యధికమైన బహుమానం ఉంటుంది అంటే వాడు వినకుండా వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య యేసు చెప్పినట్లుగా చేశాడు. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. ముందే ఇచ్చేశాడు పేదలకి. తర్వాత అంటున్నాడు, ఇప్పుడు నేను ఎవడికి అన్యాయం చేస్తానో వాడికి 4 రెట్లు తిరిగి నేను చెల్లిస్తాను. ఎందుకంటే ధర్మశాస్త్రం, అది ఆజ్ఞ, అది పాటించాల్సిందే. నువ్వు ప్రభువుని నమ్ముకున్నానని బాధ్యతలు ఎగరగొట్టడానికి కుదరదు. చాలా మంది ఏం చేస్తారంటే అప్పులు పాలు ఇచ్చి ప్రభువా ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నా అప్పులు కూడా దేవుడు కొట్టేశాడు అంటారు. అప్పులు దేవుడు కొట్టేసినా ఇచ్చినోడు కొట్టేయాలి. ఎవరు కొట్టాలి? ఇచ్చినోడు కొట్టేయాలి. నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు జక్కీ అంటున్నాడు, సగం ఆస్తిని ఇచ్చేసిన తర్వాత 5 రెట్లు ఇస్తే అసలు ఉందో ఏమైపోయిందో తెలియదు. అయిన తర్వాత యేసు అప్పుడు చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చినది. అంటే ఇప్పుడు యేసు అప్పటి వరకు ఎవరితో డీల్ చేస్తున్నాడు? జక్కీతో డీల్ చేస్తున్నాడు. ఈ రోజు దేవుడు నీ సమస్యల కంటే ముందు నిన్ను డీల్ చేయాలని కోరుకుంటున్నాడు. నీ ఆధ్యాత్మిక స్థితిని సరిచేయాలని కోరుకుంటున్నాడు. కానీ మనం వచ్చిన కాడి నుంచి అప్పులా
చెప్పుల, డ్రెస్సుల, కోర్టు గొడవల, ముందు నీ తీర్చు. ప్రభు అంటాడు అవన్నీ అనవసరం, ముందు నీ ఆత్మ సంగతి ఏంటి. ఇదే గ్రేట్ మిస్ ప్రాబ్లం. ఇప్పుడు మెసేజ్ ని ఎక్కువ మంది అంగీకరించలేకపోవడం గల కారణం ఏంటి? మెసేజ్ ముందు వెలపల శుభ్రం చేయటం గురించి మాట్లాడదు. దేవుడు ఎప్పుడు వెలపల శుభ్రం చేయటం గురించి మాట్లాడు. ముందు లోపల శుభ్రత మొదలైతే అది ఖచ్చితంగా వెలపల ప్రతిబంధిస్తుంది. ఒకటి ఆత్మ మారితే వాడి క్రియలన్నీ మారుతాయి. మీరు ఒకటి క్రియలు ఎన్నైనా మార్చండి, వాడి ఆత్మ మారకపోతే వాడు ఎప్పటికైనా వాడి క్రియల్లో నుంచి వాడి వెలపలకు వచ్చేస్తాడు. ఈ లోకంలో వచ్చిన ఉద్యమాలన్నీ ఎందుకు విఫలమైనవి? కొంతమంది యువకులు కలిసి వాళ్ళు ఏమన్నారంటే, అసలు ప్రభుత్వం సొమ్ము ఎందుకు తినాలి, మనం అసలు ఎమ్మెల్యేలకి ₹1,00,000 జీతం ఎందుకు, ఎమ్మెల్యేలకి ₹2,00,000 జీతం ఎందుకు, మమ్మల్ని ఎమ్మెల్యేలు చేయండి, మేము నడిచి వెళ్తామన్నారు. సరే, జనాలు నిజంగానే ఎమ్మెల్యేని చేస్తే మొదటి రోజు నడిచి వెళ్ళారు, రెండో రోజు రిక్షా వేసుకెళ్లారు, మూడో రోజు మీటింగ్కి లేట్ అవుతుందని ఇన్నోవాలు వేసుకెళ్లారు. సంవత్సరం తర్వాత సిబిఐ వీళ్ళు లంచాలు కోట్లు మింగారని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏమైంది ఉద్యమం? ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి వస్తానే అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎమ్మెల్యేకి 2 లక్షలు కాదు 5 లక్షలు కూడా చాలు, సరిగ్గా ఖర్చు పెట్టి. నీకేమన్నా ఒక మనిషికి 25,000తో జీవించగలుగుతున్నాడా? ఒక మనిషి ₹1,00,000 జీవించగలుగుతున్నాడా? కానీ ఒక ప్రాంతం మొత్తానికి ప్రతినిధిగా ఉండే వ్యక్తికి ఆ డబ్బులు అసలు చాలనే చాలు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీకు ఇళ్ళు ఎందుకురా, పొలాలు ఎందుకురా, ఆయన వదిలిపెట్టి అడవుల్లో తిరగమనలేదు ఆయన. మీకు కావాలని నాకు తెలుసు, కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి, ఆ బాధ్యత నాది. హల్లెలూయా. ఇట్ విల్ బి గివెన్ టు యూ. అవి మీకు ఇవ్వబడతాయి. మీరు సంపాదించుకోవటం కాదు, దానికోసం మీరు రెక్కల ముక్కలు చేసుకోవటం కాదు, దానికోసం దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు. నువ్వు నిజంగా దేవుని కొరకు నడువు, ఖచ్చితంగా నీకు కావలసినవన్నిటినీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అది రియల్ క్రిస్టియానిటీ. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు ఆహారం కొరకు, వస్త్రాల కోసం కలవరపడాల్సిన అవసరత లేదు. నీ బాధ్యతను నెరవేర్చు. సోదరుడు విలియం బ్రానమ్ గారు అన్నాడు, నేను ఈ సత్యాన్ని చెప్తాను, అవసరమైతే నేను ఉప్పు బిస్కెట్లు తింటాను, సాల్ట్ బిస్కెట్లు తింటాను, నదిలో నీళ్లు తాగుతాను అన్నాడు. కానీ ఏ రోజు అంత అవసరం ఆయనకు పడలేదు. ఆయన ఏ రోజు నేను మీటింగ్ చెప్పాలంటే నాకు ఎంత డబ్బులు ఇవ్వండి అని అడగలేదు ఆయన. కానీ ఆయన తరంలో అనేక మంది మేము మీటింగ్ రావాలంటే మాకు ఇన్ని వేలిస్తే వస్తానన్నారు. కానీ వాళ్ళందరూ అప్పులతో ముగించబడ్డారు. ఆయన సమృద్ధి కలిగే ఆయన జీవితాన్ని ముగించాడు. ఎందుకంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, నువ్వు వర్ధిల్లిన కొలది. అవసరమైతే పాతకాలపు తండ్రిలాగా అవసరమైతే ఇంకో 2 అంగుళాలు చొక్కా గుర్తిస్తాడు నీకు ఎగస్ట్రా. ఆమేన్. చాలినంత కాదు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మీరు సంతోషించినట్లు అడగండి అన్నాడు ఒక చోట వాక్యంలో. మీరు సంతోషించడానికంటే అవసరం కాదు, మీరు సంతోషించాలి ఎప్పుడు? ఆత్మలో వర్ధిల్లినప్పుడు. నీ ఆత్మ ఎప్పుడైతే దేవునితో సరైన విధానంలో ఉంటుందో అప్పుడు నీ జీవితం అంతా అభివృద్ధి భయంగా ఉంటుంది. నువ్వు సమృద్ధిని కలిగి ఉంటావు. నువ్వు సమృద్ధిని కలిగి ఉండటం దేవుని చిత్తమే. కానీ ఆ సమృద్ధి కంటే ముందు ఆత్మీయ సమృద్ధి కలిగి ఉండాలి. ఆత్మీయ సమృద్ధి తర్వాత నువ్వు స్వస్థతను కలిగి ఉండాలి, నువ్వు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఈరోజు నాకు బాగా తలకాయ నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, పాస్టర్ గారికి నడువు నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? ఈరోజు ఇద్దరం ఇక్కడ ఉండవు, ఉంటావా? ఉండవు. కానీ మళ్ళీ మనం ఏమంటాం? స్వస్థత అనాశ్రమం అండి అంటాం. ప్రియులారా, ఇక్కడే వాక్యాన్ని పరిపూర్ణమైనగా దేవుని ఆత్మానుసారంగా నడవకపోవటం వల్ల ఇచ్చే సమస్య. ఇక్కడ దేవుని ప్రవక్త అంటాడు, గో అవే జీసస్ అనే వర్తమానాలు, వెళ్లి యేసుని మేలుకొల్పనే వర్తమానాలు అంటాడు. దేవుడు నీవు ఆరోగ్యంగా ఉండినట్లు సృష్టించాడు. గాడ్ మేడ్ యూ టు బి హెల్దీ.
నువ్వు ఆరోగ్యంగా ఉండటమే దేవుని చిత్తం. నువ్వు సమృద్ధిని కలిగి ఉండటం దేవుని చిత్తం. ఆయన అంటాడు, ద డెవిల్ గాట్ ఇట్. అయితే సాతానుడు లోపల దూరాడు. సాతానుడు లోపల దూరాడు. డోంట్ యూ థింక్ ఇట్ విల్ హ్యావ్ టు ఒబే హిమ్? అయితే ఆ దెయ్యం ఆయనకు లోబడి తీరాల్సిందనే సంగతి నీకు తెలియదా? ఎందుకంటే అపవాది కంటే అధికారం కలిగిన వాడు దేవుడై ఉన్నాడు. అపవాది క్రియలు లయపరచుటకు మనిషి కుమారుడి లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో వాక్యానికి భిన్నమైన కార్యం ఏది ఉన్నా ఆయన దానికంటే శక్తిమంతుడై ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో, దాన్ని ఆయన తొలగించడానికి సమర్థుడై ఉన్నాడు. ద సేమ్ యాజ్ ద విండ్. ఆ తుఫానుని, ఆ గాలి మీద అధికారం కలిగిన ఆయనకి ఈ రోజు నీ రోగం మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. ఆయన నీ శరీరాన్ని సృజించాడు. ఆయన నీకు ఒక మానవుడిగా సృజించాడు. ఆయన నీ కన్నులను ఇచ్చాడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరియు వాటన్నిటికంటే ఎక్కువగా ఐ వుడ్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యు ప్రాస్పర్ ఇన్ హెల్త్. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. అతి భక్తి పనికిరాదండి. కొంతమంది ఏంటంటే అతి భక్తి అనేది భక్తిహీనతే. అతి భక్తి అనేది భక్తిహీనత. ఒక మంచి కుర్రోడు ఉన్నాడు, మంచి దేవుని కొరకు త్యాగం చేయాలని ఆశ కలిగిన వ్యక్తి. దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఆయన బైబిల్ ట్రైనింగ్ పంపించినప్పుడు అంట కొంతమంది భక్తుల యొక్క చరిత్రలు చదివాడంట. ఆయన చదివి ఆయన ఏం చేశాడంటే, అప్పట్లో ఆ మిషనరీలు మరి ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు, దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేశారనుకుని ఆయన ఏం చేసేవాడంటే హాస్టల్లో పడుకోకుండా వచ్చి డ్రైనేజ్ పక్కన పడుకునేవాడు. ఎక్కడ? డ్రైనేజ్ పక్కన పడుకునేవాడు. అప్పుడు డ్రైనేజ్ పక్కన పడుకుంటే కొన్ని రోజులకి అక్కడ ఆ దోమలు కుట్టి ఆయనకి ఫైలేరియా అనే వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి వచ్చింది? ఫైలేరియా అంటే బోధకాలు. ఇప్పుడు శుభ్రంగా రూమ్ ఉన్నప్పుడు ఎందుకు ఏడవటం? లోపలికి వచ్చి బయటకు వచ్చి నువ్వు నిజంగా డ్రైనేజ్ పక్కనే పడుకోవాలని దేవుడు అనుకుంటే నీకు ఇల్లే లేకుండా చేస్తాడు. ఇది అధిభక్త కాదా? అంటే ఇది సాతానుడి యొక్క దుర్బోధ. మనం భక్తి అనుకుంటున్నాం, అది భక్తి కాదు. నువ్వు హింసించుకోవటం వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ సాతానుడు పెట్టే శ్రమల మధ్య కూడా ఆయన కొరకు నిలబడగలగటం కావాలి. అప్పుడు నిలబడాలి నువ్వు. అప్పుడు నువ్వు నిలబడాలంటే నువ్వు ఆత్మలో వర్తిల్లాలి, వాక్యంలో వర్తిల్లాలి. నువ్వు శాఖల యొక్క బోధలు వింటే, మత శాఖల యొక్క బోధలు వింటే, మానవుల యొక్క బోధలు వింటే నీకు సంపూర్ణమైన గ్రహింపు నీకు రాదు. నీకు సంపూర్ణమైన గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే ఈ కాలం యొక్క వర్తమానికుడి యొక్క వర్తమానాన్ని విన్నప్పుడే నీ జీవితంలో అన్ని విధాల గురించి సంపూర్ణమైన గ్రహింపును కలిగి ఉంది. ప్రవక్త అంటున్నాడు ఇంకొక వర్తమానంలో, ప్రవక్త ఏమంటున్నాడంటే దే షుడ్ హ్యావ్ నోన్ దట్ హీ న్యూ దట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. అదేంటంటే ఆ గాలి తుఫాన్ రాకముందే గాలి తుఫాన్ రాబోతుందని దేవుడికి తెలుసని నీకు తెలియాలి. ఆమె నీ జీవితంలో జరిగేది ఏది నీకు నువ్వు దిగ్భ్రాంతి చెందుతావు, నువ్వు కంగారు పడతావు, నీకు అర్థంగా కొట్టుమిట్టాడుతావు. కానీ అవన్నీ ఆయనకి తెలుసు. నీకు తెలియాల్సింది ఏంటంటే ఆయనకి దీని గురించి తెలుసు అని నీకు తెలిస్తే చాలు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఏం జరగబోతుంది ఆయన ఎరిగి ఉన్నాడు. ఇట్ వాజ్ ఓన్లీ ప్రూవింగ్, ఇట్ ప్రూవ్ టు బి ఓన్లీ ఏ టెస్ట్ ఆఫ్ ది ఫెయిత్. దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడంటే వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఈరోజు క్రైస్తవ జీవితం అనేది పరీక్షించబడుతుంది. ఎప్పుడు పరీక్షించబడుతుంది అంటే ప్రశాంతమైన వాతావరణంలో కాదు. నీ బ్రదర్లీ కైండ్నెస్, నీ దైవిక స్వభావం, నీ మీదకి దిగొచ్చిన తలరాయి అభిషేకం ఎక్కడ టెస్ట్ చేయబడద్దో తెలుసా? మీరందరూ అనుకుంటారు ఇక్కడ టెస్ట్ చేయబడద్దు అనుకుంటారు.
ఎందుకంటే మనం పాడి పాడి ఆత్మలకు వెళ్ళిపోతాం. పాడి పాడి ఆత్మలకు వెళ్ళిపోయి వాక్యం అన్నా వందనాలు అన్నా, ఆంటీ వందనాలు ఆంటీ, సిస్టర్ ప్రైజ్ లాడని అంటా ఉంటాం. ఇక్కడ టెస్ట్ చేయడు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ టెస్ట్ చేస్తాడు నీ మీద తలకాయ రాయంతా లేదని. అది ఇక్కడ టెస్ట్ చేస్తే అందరూ పాస్ అయిపోతారు. ఇక్కడ టెస్ట్ చేస్తే అందరూ పాస్ అవుతారు. అక్కడ టెస్ట్ చేస్తే అసలు పాఠం చెప్పినప్పుడు కూడా పాస్ అవుతాడు లేదు. అది దేవుడు ఎక్కడ టెస్ట్ చేస్తున్నాడు నీ జీవితాన్ని? శ్రమల మధ్య. అయితే నువ్వు కలవరపడక్కర్లా. నువ్వు ఆయనకి నువ్వు తెలుసనే గ్రహింపు నీకుంటే ప్రతి శోధన మీద నువ్వు విజయాన్ని సాధిస్తావు. అది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే భౌతికమైన అభివృద్ధి కంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి మీద దృష్టి పెట్టినప్పుడు, నువ్వు వాక్యాన్ని ఎక్కువగా చదివినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సమయాన్ని దేవునికి కేటాయించినప్పుడు, దేవుని వాక్యం విన్న ప్రతిదాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది ఏ సమస్యనైనా నువ్వు పరిష్కరించగలవు. సోదరుడు బ్రహ్నాం గారి గురించి వారి అబ్బాయి ఒక మాట అంటాడు, బిల్లిపోల్. మా నాన్నగారు ఎలా ఉండేవారంటే ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలిగేవాడిగా ఉండేవాడు అన్నాడు. అంటే ఆయన సేవకులతో ఎలా మాట్లాడాలో తెలియటం కాదు, ఆయన అవసరమైతే ఆ రోడ్డు మీద ఒకసారి హోటల్లో ఎవడో కొంతమంది తిట్టుకుంటా భోజనం చేస్తుంటే ఆయన ఇల్లు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అక్కడి నుంచి సైలెంట్ అయిపోయారు. అంటే అన్ని విభాగాల్లో. దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మలో ఆయన ఎదిగిన విధానం బట్టి. ఈరోజు మనం మన దృష్టిని ఎలా ఫెయిల్ చేస్తున్నామంటే ఆత్మలో ఎదగటం కంటే కూడా మిగిలిన విషయాల్ని ఎదుగుదల మీద దృష్టి ఎక్కువగా పెట్టాం. అక్కడే మనం మిస్ అవుతుంది. నువ్వు నిజంగా దేవుని కార్యాలకి చోటివ్వండి. మీ కుటుంబాలు మీ సమయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. దేవుని పనికి కొంత సమయాన్ని మీరు కేటాయించండి. పాస్టర్ గారు లాగా వారంలో 7 రోజులు మీరు మీటింగ్లు గంట కుదరకపోవచ్చు, కానీ నీకు అందుబాటులో ఉన్న సమయం, నువ్వు నిర్ణయం చేసుకున్న సమయం, నీ అవసరత ఉన్న స్థలంలో నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు పోరాడిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రవక్త అంటాడు, ఐ డౌట్ హిమ్ ఈవెన్ బీయింగ్స్ ఎస్లీప్. ఆయన అసలు నిద్రపోతున్నాడని నేను అనుకోవట్లేదు. He was just laying back there. ఆయన కేవలం అక్కడ కూర్చుని ఉన్నాడు. He knew what was going to happen. ఏం జరగబోతుంది ఆయన తెలుసు. జస్ట్ వెయిటింగ్ టు సీ వాట్ దే వాజ్ గోయింగ్ టు డూ. వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తున్నాడు ఆయన. ఆయన ఏం నిద్ర పోవట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలును కాయువాడు కునుకడు నిద్రపోడు దేవుడు. ఈరోజు నువ్వు నేను సేవించే దేవుడు ఆయన కొనకని దేవుడు అయ్యున్నాడు. ప్రవక్త అంటాడు, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ మీ. ప్రభువు హస్తం నా మీదకు వచ్చిన వర్తమానంలో ఆయన ఒక మాట చెప్తాడు, జాగ్రత్తగా వినండి. ఏ మ్యాన్ వన్ టైమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా వేర్ we was having a meeting at the Dutch Reformed Church. He stood up after first their papers blasted it everywhere. ప్రవక్త బ్రహ్మం గారు డచ్ రిఫార్మ్డ్ చర్చ్ లో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అంట అనేక పాంప్లెట్లు వేసి ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఎందుకంటే ప్రవక్త అక్కడ స్వస్థత కూటాలు ఏర్పాటు చేశాడు. స్వస్థత అనగానే ఇంకొక రకంగా మాట్లాడతారు. అయితే అక్కడ ప్రవక్త ఏమంటున్నాడండి, చాలా జాగ్రత్తగానండి. బట్ వెన్ దే ఫౌండ్ అవుట్ దట్ దేర్ మెంబర్స్ బికమ్ సో స్పిరిచువల్, వెన్ దే వెంట్ బ్యాక్ దే హ్యాడ్ హాలర్ ఆమెన్ ఇన్ ద చర్చ్ అండ్ ఎవ్రీవేర్. They thought then it got fanatical. అయితే ఏం జరిగింది, ఆ చర్చిలో నుంచి ఆ కోటాలకు హాజరైన వారు, బ్రహ్నాం గారి కోటాలకి హాజరైన వారు వాళ్ళు ఏం చేశారంటే ఆత్మలో ఎంతగానో అభివృద్ధి చెందారు. వారు వెళ్లి ప్రతి స్థలములో ఆమేన్ హల్లెలూయా అని దేవుని స్తుతిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఆ డచ్ రిఫార్మడ్ చర్చి యొక్క అధిపతిలో లేదా పాస్టర్ గారు ఎవరో అక్కడ ప్రవక్త చెప్పలేదు క్లియర్ గా. ఆయన అంటున్నాడు, వీళ్ళకి మత్తు పిచ్చి పట్టేసింది.
వీళ్ళు మూర్ఖులుగా తయారైపోయారు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు, సో హీ వెంట్ టు చర్చ్ అండ్ హీ టాక్డ్ అబౌట్ సచ్ ఎ బ్లెస్సింగ్. అయితే తర్వాత ఆయన చర్చికి వెళ్ళి బోధ చేశాడంట. ఆశీర్వాదం అంటే ఏంటి, నిజమైన ఆశీర్వాదం ఏంటి అని ఆయన బోధించాడంట. నౌ ద లార్డ్ బ్లెస్డ్ ద పీపుల్ విత్ సిక్నెస్. ఎందుకంటే వాళ్ళకి రోగమే ఆశీర్వాదం అన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు, రోగంతో ఆశీర్వదించాడు. రోగంతో ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు విశ్వాసులు అంటూ ఉంటారు, రోగం వచ్చాక దేవుడు నాతో చాలా మాట్లాడాడు. ఈసారి పాస్టర్ గారితో చెప్తున్నా నేను, ఎందుకంటే ఆయన పెద్ద సంఘం కాబట్టి, ఎవరు రోగం వచ్చి హాస్పిటల్లోనో రండి అన్నప్పుడు మీరు ఒక టేప్ కానీ పేపర్ కానీ పట్టుకుపోయి, అమ్మా ముందు ఆయన నీతో మాట్లాడి అన్ని రికార్డ్ చేయి. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ గారితో మాట్లాడటం మానేశాడు కాబట్టి ఇప్పుడు మీకు రోగాలు వచ్చినప్పుడు సరే పాస్టర్ గారితో ప్రార్థనలో మాట్లాడతాడు అనుకోండి, వాటితో పాటు ఈ కూడా పెట్టుకుని నెక్స్ట్ సండే ఏం చేస్తారు అయ్యారు. సరే ఇక్కడ చూడండి, భలే చెప్పాడు ప్రవక్త. అండ్ ద మ్యాన్స్ వైఫ్ ఏ కపుల్ డేస్ లేటర్ హ్యాడ్ అపెండిసైటిస్. ఇప్పుడు ఆ బోధించిన ఆయనకి కొన్ని రోజుల తర్వాత ఆయన భార్యకి 24 గంటలు కడుపు నొప్పి అని ఆశీర్వాదం ఇచ్చాడంట దేవుడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడండి? 24 గంటలు కడుపు నొప్పి. ఇప్పుడు మన మాణిక్యానికి కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే వాళ్ళ అబ్బాయికి గేట్ లో సీట్ ఇప్పించాడు. ఈయన ఎలా ఆశీర్వదించాడు, ఆయన ఎలా ఆశీర్వదించాడు? 24 గంటల కడుపు నొప్పి. రష్ హర్ టు ద హాస్పిటల్ అండ్ కట్ ద బ్లెస్సింగ్ అవుట్. అయితే ఆ ఆశీర్వాదం రాగానే వాళ్ళు అన్నారంట, నో అని హాస్పిటల్కి అర్జెంట్ గా తీసుకెళ్లిపోయి ఆ ఆశీర్వాదాన్ని కత్తిరించి బయట పారేశారు. అంటే అది ఆశీర్వాదమేనా? కాదు. కానీ శాపాన్ని ప్రజలు ఏమనుకుంటారంటే ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రవక్త ఏమంటాడంటే, ఎస్ అవును, ఇఫ్ ఇట్ సచ్ ఎ బ్లెస్సింగ్ టు బి సిక్ లెట్ హర్ గో అహెడ్ అండ్ బి సిక్. ఒకవేళ రోగంతో ఉండటమే ఆశీర్వాదం అయితే ఆమెను వెళ్ళిపోనివ్వండి, అలాగే రోగంతో ఉండనివ్వండి. డోంట్ డూ నథింగ్ అబౌట్ ఇట్. దాని గురించి ఏమి చేయొద్దు. ఇఫ్ యూ బీ డూయింగ్ సంథింగ్ God wouldn't want you to do it. If it's such a blessing to have a cancer, why take radiation or anything? ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ అది ఆశీర్వాదం అయితే మీరేం చేయమాకండి, మీరేమన్నా చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. క్యాన్సర్ అనేది ఆశీర్వాదం అయితే రేడియేషన్ చేయించడం ఎందుకు? అట్లాగే ఉండొచ్చుగా. ఒకవేళ చనిపోవటమే ఆశీర్వాదం అయితే చనిపోవచ్చుగా. లేదు, చనిపోవటం ఆశీర్వాదం కాదు, దేవుని కొరకు జీవించటం ఆశీర్వాదం. వాళ్ళు జీవించలేక చనిపోవాలి. ఆదికాలపు సంఘం వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడి లోకం వారిని చంపారు. హల్లెలూయా. లోకం పేతురుని ఎందుకు చంపింది? లోకం పౌలుని ఎందుకు చంపింది? లోకం ఆదిమ క్రైస్తవులు ఎందుకు చంపారంటే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ భూమిని తలక్రిందులు చేస్తున్నారు కాబట్టి, వారు నిజమైన దేవుని శక్తిని ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఆ ప్రదర్శన తట్టుకోలేక, నిజమైన వెలుగుని వారు లోకంలో చూపిస్తున్నారు కాబట్టి దాన్ని తట్టుకోలేక చేశారు. కానీ నిజంగా దేవుని ఆశీర్వాదం ఏంటంటే నువ్వు అంతరంగంలో నుండి బాహ్యంగా అభివృద్ధి చెందటం దేవుని యొక్క చిత్తం. నువ్వు నిజంగా అభివృద్ధి చెందుతున్న కొలది దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అయితే అభివృద్ధి అనేది దానికి మాదిరిని లోకంలో చూడమాకండి. లోకం యొక్క కొలతలు మీరు కొలవద్దు. లోకం యొక్క కొలత దేవుని యొక్క కొలతకు అసలు సాటి రాదు. దేవుని కొలత ప్రకారం కొలవాలంటే అది వాక్యంలో మాత్రమే మనం కొలవగలం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీ సమస్యల కంటే ముందు రక్షణకి ప్రథమ స్థానం ఇవ్వు. నీ యొక్క అప్పుడు తీరటం కంటే ముందు నువ్వు మారు మనసు పొందటం మీద దృష్టి పెట్టు. నీ కుటుంబంలో సమాధానం రావటానికంటే ముందు నీ పాపాలన్నీ దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో. అప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతా ఉంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీ బాహ్యంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా ఆయన క్లియర్ చేసేస్తాడు.
అదే నిజమైన దైవికమైన ఆశీర్వాదమైనది. నేను ప్రవక్త ఒక వర్తమానాన్ని బోధించారు. ఆ వర్తమానం పేరేంటంటే లైఫ్ ఈజ్ ద హీలర్. జీవమే స్వస్థపరచువాడై ఉన్నాడు. ఈరోజు జీవాన్ని దేవుడు మనలో ఉంచాడు. ఈరోజు మన శరీరంలో ఉన్న ప్రతి రోగం నుండి మన శరీరమే దాన్ని బాగు చేసుకోగలదు. అయితే ఆ శక్తిని అడ్డగిస్తుంది. ఆ శక్తిని అడ్డగిస్తుంది ఏంటి? పాపం. అందుకంటే ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీద విరోధ భావం ఉంటుందో వారిని క్షమించండి. నువ్వు క్షమించకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఒక వస్తువు పనిచేయకపోవటానికి కారణం ఏదైనా కావచ్చు, అవునా? ఇప్పుడు కారు బైక్ నడవట్లేదండి, దానికి ఇంజిన్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా అసలు తాళమే పని చేయకపోవచ్చు, లేదా ఒక చిన్న వైరు ఊడుండొచ్చు. ఇంజిన్ పోయినా ఆగిపోద్ది. అంత ఇంజిన్ ఆగిపోతే ఆగేది, కానీ ఇంత వైర్ కట్ అయితే నేను ఆగుతానంటే ఆగదు. ఒక్కోసారి చిన్న సమస్య కూడా దాన్ని అడ్డగిస్తుంది. ప్రవక్త దాన్ని అదే వివరించాడు. ఈరోజు నీలో ద్వేషం వచ్చింది, నీలో పాపం వచ్చింది, నీలో క్రోధం వచ్చింది, నీలో అసూయ వచ్చింది, నీలో ఒకరి మీద పగ పెట్టుకున్నావు, లోకం మీద ఆశ పెట్టుకున్నావు. అదేం చేస్తుందంటే నీ జీవాన్ని కదలనీయకుండా అడ్డగిస్తుంది. ఇప్పుడు యోగాసనాలు చేసేది అదే. లోకం ఏం చెప్పుద్దంటే లోపల ఏదో శక్తి ఉంటుందిరా మీలా జీవం, దాన్ని కింద నుంచి పైకి బాడీ అంతా తీసుకెళ్ళాలి అడ్డాలు లేకుండా అంటారు. కానీ వాడు చేసే యాంగిల్ వెళ్దాది. ఎందుకంటే వాడు చెప్పేదంతా శరీరాన్ని సరి చేయటమే. ఇప్పుడు నువ్వు ఇట్ట జాపితే మార్పులు వచ్చేది ఎక్కడ? నీ శరీరంలో. నీ ఆత్మలో మార్పు రావాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీ ఆత్మలో మార్పు రావాలంటే నీ సహోదరుడి దగ్గర నీ తప్పిదాన్ని ఒప్పుకోవాలి. నీ ఆత్మలో మార్పు రావాలంటే నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు అడగక మునిపే వాడిని నువ్వు క్షమించగలగాలి. అది ఆత్మను మార్చుతుంది. ఎక్సర్సైజ్లు వద్దని నేను అనను, కానీ యోగాసనాలు వాక్యానుసారమైనవి కావు. కంప్లీట్ గా వాక్యానికి అది వ్యతిరేకం. కానీ వాళ్ళు అదే థాట్ని పట్టుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ శరీరంలో ఉన్న శక్తిని, అంటే ఈ చేతిలో ఒక ఆటంకం ఏర్పడితే దాన్ని ఏదో క్రియల ద్వారా ఆ ఆటంకాన్ని దాటేటట్టు దాన్ని చేయాలి. అదే కదా స్టంట్ వేసేది దేనికి? ఆ రక్తనాళాల్లో ఆటంకాలు పూడికలు వచ్చేస్తాయి. కాబట్టి చిన్న పూడికైతే మధ్యలో దాన్ని ఆ రాడ్డు పెట్టి దాన్ని సరి చేస్తాడు. పెద్దదైతే పక్కన ఆ పైపు, ఇంకోటి ఈ పైపు డమ్మీ కొట్టి ఇంకో పైపు వేస్తాడు. ఆత్మ కూడా అంతే. కొంతమంది ఉంటారు అన్ని బాగానే ఉంటాయి, కానీ ఆడి కడుపులో ఎవడైతే తెలియని వస్తూ ఉంటుంది. మిగతాదంతా బాగానే ఉంటుంది. అల్లి అంటాడు, పాటలు పాడతాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 గంటలు పాడతాడు. కావాలంటే ఒక్కడే చర్చలో పోయినంత చేస్తాడు, ఏదైనా చేస్తాడు. కానీ ఏముంటుంది అతనిలో? అసూయ. అది ఒక చిన్న సమస్య, కానీ అది చిన్న సమస్య కాదు. అది ఆత్మలో ఉన్నంత వరకే నీకు తెలియకుండానే నీ ఆత్మలో ప్రవహించే జీవాన్ని అది అడ్డగిస్తుంది. తర్వాత అది నీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. చివరికి అది నీ శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవించడం మొదలు పెట్టావు, అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేనిని గురించి ఎవరిని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మీ విన్నపములు ఆయనకి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానమును దేవుడు మీ హృదయములకును తలంపులకును కావలి ఉంచును. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీలో కలవరం వచ్చింది, ఆ కలవరాన్ని అణగద్రొక్కమని దేవుడు చెప్పట్లా, కలవరాన్ని అణచమని చెప్పట్లా. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఆ కలవరాన్ని సమాధానంగా మారుస్తానన్నాడు ఆయన. ఎలా మారుద్ది కలవరం సమాధానంగా? నువ్వు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటే నీలో ఉన్న కలవరం
నీ హృదయంలో సమాధానంగా, నీ తలంపులకు సమాధానంగా వస్తుంది. ఎప్పుడైతే నీ హృదయము తలంపులు సమాధానాన్ని కలిగి ఉంటాయో నువ్వు ఎంత తుఫాన్నైనా జయించగలవు. నువ్వు ఆ నెమ్మదిని కలిగి ఉన్నప్పుడు ఆ నెమ్మది ఎలా వస్తుంది? ఫాలో ద ఫార్ములా, వాక్యాన్ని వెంబడించాలి. అందుకే ప్రవక్త అంటాడు, స్వీటెన్ యువర్ టెంపర్ బై ప్రేయర్. నీ కోపం వచ్చిందనుకో, కొంతమంది కోపం ఉంటుంది, దాని అర్థం ఏదో నేను వచ్చేసి కోపం గురించి తిట్టేశానని. నీ కోపం వచ్చి అట్టాగే ఉంచితే ఉపయోగం ఏం లేదు. ఆ కోపం అలాగే ఉంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అంతేగాని మిగిలిపోయిన ద్రాక్షారసంలో నీళ్లు పోయలేదు. మనంగానే సాంబార్ తగ్గితే కొంచెం నీళ్లు పోసినట్టు, మంచిగా తగ్గితే కొంచెం వేసినట్టు అట్లా అడ్జస్ట్ చేయలేదు ఆయన. నీటిని ఆయన ఏం చేశాడు? కలవరం ఏమైంది ఇప్పుడు నీకు? మర్చిపోయారు వాక్యం. నువ్వు కలవరం సమాధానంగా మారింది. నీటిని ఆయన ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. నీలో కోపం ఉంది, కానీ ప్రార్థన అనేది ఆ కోపం మీదకి వస్తే ఆ కోపాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే మాధుర్యంగా మారుస్తాడు. ఆయన మాధుర్యంగా మార్చిన తర్వాత నీ ఆత్మ, శరీరము, ప్రాణము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రతిదానికి మూలం వాక్యమే. నీకు ఏ సమస్య రాని, ఏ కలవరం రాని, నీ జీవితానికి పరలోక సంబంధమైన వాటికైనా, భూ సంబంధమైన వాటికైనా మూలము ఆత్మే. చాలాసార్లు అనుకుంటారు. మొన్న ఒక పాస్టర్ గారు ఆయన ఒక కొటేషన్ రాశాడు. పాస్టర్ గారు మరి ఎవరో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్ రైటర్ ఆయన ఏమంటాడంటే, నీ షాప్ ముందు ప్రార్థన ఆయిల్ వేయటం కంటే కూడా వ్యాపారం, టెక్నికల్ నేర్చుకోవటం మీద దృష్టి ఎక్కువగా పెట్టు అన్నాడు. అయితే ఒక కోణంలో ఆయన చెప్పింది నిజమే, కానీ మరో కోణం ఏంటంటే, నువ్వు వ్యాపారాలు టెక్నికల్ నేర్చుకోవటాన్ని బట్టి కాదు, నువ్వు చేసేది ఏ పనైనా ఆ పని దేవుడు నీకు అప్పచెప్పిన పని అయి ఉండాలి. ఒక క్రైస్తవుడి విషయంలో నువ్వు చేసే పని ఏ పని అయి ఉండాలి? అది దేవుడు నీకు ఇచ్చిన పని అయి ఉండాలి. నువ్వు ఆ పనిలో కూడా దేవుణ్ణి గణపరచగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఏ దేశంలోనైనా ఒక రాజు రాజ్యంలోనికి రాగానే ఆయన చేసే పని ఏంటంటే, అంతకుముందు రాజు దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ వాళ్ళ స్థానాల్లో నుంచి తీసివేస్తారు. కానీ దానియేలు 3 రాజుల దగ్గర ఒకే స్థాయిలో పనిచేశాడు. కారణం ఏంటి? ఎందుకంటే దానియేలు అత్యున్నతమైన ఆత్మను కలిగిన వాడు. హి గాట్ ఎన్ ఎక్సలెంట్ స్పిరిట్. ఎక్సలెంట్ స్పిరిట్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ రోజు మనం చిన్నవారమైనా పెద్దవారమైనా, ఈ రోజు ప్రతి క్రైస్తవుడు మొదటగా క్రీస్తులో అభివృద్ధి చెందటం మీద మీరు దృష్టి పెట్టండి. మిగిలిన కార్యాలు ఆయన శ్రద్ధ వహించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను యోనాకి, లోకాకి చెప్పేది ఒకటి, ఈ తరంలో క్రైస్తవులు సెక్యులర్ ప్రపంచంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. మీరు సెక్యులర్ ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలి, ఆత్మీయ ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలి. మీరు లోకంలో ఏ స్థానాలు కలిగి ఉన్నా సంఘంలో మీ స్థానాలను విడవకండి. హల్లెలూయా. మీరు ఒకవేళ ఊరికి మేయర్ అయ్యారనుకోండి, సిటీకి మేయర్ అయిపోయారని చెప్పి వచ్చి ఏ పాస్టర్ గారు ఏంటి ఎవరో ఓడవట్లేదా చర్చి ఇరదయ్యారు, 2 విశ్వాసాలు ఇరదయ్యారు, ఏం చెప్తున్నారు మీరు అంటారు. నువ్వు స్టార్టింగ్ లో ఊడ్చినట్టు ఇప్పుడు కూడా ఊడు, మేయర్ అయ్యాడు. అది నీకు మేలు. నువ్వు ఏ ప్రపంచంలోనైనా నువ్వు ఉండు, కానీ ఆధ్యాత్మికను విడవు మాకు. అప్పుడు దేవుడు నువ్వు వెళ్లే ప్రతి స్థలములోనూ ఆయన ఆశీర్వాదాన్ని నీకు తోడుగా ఉంచుతాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. జస్ట్ తల్లిదండ్రులు సంతోషపెట్టడమే కాదు, లోకంలో వాళ్ళు కూడా తల్లిదండ్రులు సంతోషపడతారు. కానీ క్రైస్తవుడు
పరమ తండ్రిని సంతోషపెట్టగలగాలి. అది ఎప్పుడు సాధ్యమంటే నీ ఆత్మలో వర్ధిల్లినప్పుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఏ విషయంలోనైనా మొదటి అవకాశాన్ని దేవునికి ఇవ్వండి, ఆత్మ కార్యాలకి ఇవ్వండి. మీ సమస్య ఏదైనా ఆ సమస్యకు మూలం ఆత్మ సంబంధమైనదైతే దాన్ని సరిచేయండి. అప్పుడే మిగిలిన కార్యాలు సరవుతాయి. ప్రవక్త దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. ఆమె నరాల బలహీనంతో బాధపడుతుంది. బ్రహ్మం గారు అన్నాడు ఆమె భర్తతో, అయ్యా, నీ భార్యకి సమస్య ఏం లేదు, నువ్వు ఆమెను ప్రేమగా చూడట్లేదు, ఇసుకిచ్చుకుంటున్నావు, కలుస్తున్నావు పద్దాక. ఆ బాధను బట్టి ఆమె అట్లా తయారైపోయింది. నువ్వు ప్రేమగా చూస్తే అమ్మాయికి తగ్గిపోద్ది అన్నాడు. అయిపోయింది. అంటే ఆ ఇంట్లో సమస్య అది. ఇంకొక సహోదరు వచ్చింది. ఆమె కూడా చాలా నెర్వస్ గా ఉంటది, మానసిక ఒత్తిడిగా ఉంటది. అప్పుడు బ్రహ్మం గారు ఆమె కొరకు ప్రార్థన చేశాడు, స్వస్థత జరగలేదు. ఎంతో మంది దైవ సేవకులు ప్రార్థన చేశారు, స్వస్థత జరగలేదు. చివరికి బ్రహ్మం గారు దేవుడు దూత వచ్చినప్పుడు ఆ దూతను అడుగుతాడు, అయ్యా, మరి ఎంతో మంది స్వస్థత కలుగుతుంది, ఆ సహోదరికి ఎందుకు స్వస్థత కలగట్లేదు అన్నప్పుడు ఆ దేవుడు దూత బ్రహ్మం గారికి బయలుపరుస్తాడు. ఆమె జీవితంలో ఒప్పుకొని ఒక పాపం ఉన్నది, ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాతే ఆమెకి స్వస్థత కలుగుతుంది. అప్పుడే బ్రహ్మం గారు ఆమెను పిలిచి, సహోదరి, నీ సమస్య ఇది, నీ పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని ఒప్పుకో, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే అవన్నది, నేను ఒప్పుకోనండి, ఒప్పుకుంటే ప్రమాదం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మం గారు ఒకటే మాట్లాడతాడు, అయితే సహోదరి, నేను నీకు ప్రార్థన చేయను, గుర్తుపెట్టుకో, నేనే కాదు, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు వచ్చి నీ మీద 100 లీటర్ల నూనె పోసి ప్రార్థన చేసినా సరే నీకు స్వస్థత కలగదు. ఎందుకంటే ఆత్మలో సమస్య ఉంది. ఆ సమస్య సరైన తర్వాతే శరీరం సరవుతుంది. ఆ సమస్య సరైన తర్వాతే నీ కుటుంబం సరవుతుంది. ఆ సమస్య సరైన తర్వాతే నీ వ్యాపారం సరవుతుంది. ఆ సమస్య సరైన తర్వాతే నీ పిల్లలు చదువులో పెరుగుతారు. అన్ని విషయాలకి మూలం నీ ఆత్మే. అది సరి చేయకుండా ఎవడో సరవడు. వేరే ఆప్షన్ లేదు. లోకానుసారంగా జరిగేదంతా వ్యర్థం. కాబట్టి ప్రియులారా, ఈ చివరి కాలంలో మనం జీవిస్తాం. నేడు అనే సమయం ఉండగానే మీ హృదయాన్ని నిజంగా ప్రభువుకు సమర్పించండి. ఆయనతో నడవటాన్ని నేర్చుకోండి. చక్కే నడిచినట్లుగా ప్రతిరోజు దేవునితో నడవాలి. మనం ఒకప్పుడు పెంతెకొస్తేవాళ్ళ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, ఇదిగో రక్షణ అనేది ఒక టికెట్ అమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, వచ్చే నెల టికెట్ కొనుక్కుని బీరువాలో పెట్టుకుంటావు, తర్వాత నీ పనుల్లో నువ్వు ఉంటావు, వెళ్లే రోజు ఆ టికెట్ తీసుకుని వెళ్తే నో, టికెట్ కాదు అది. దేవుని ఎత్తబడటం అనేది దేవునితో నడవటం. అనుదినము వాక్యంతో నువ్వు నడవాలి. ఎత్తబడే రోజు నీకు తెలియదు, ఎత్తబడే గడి నీకు తెలియదు, నీ విశ్వాసం పరీక్షించబడే రోజు నీకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఆత్మలో ఎదగాలి. జపాన్ లో ఒక సామెత ఉందంట. ఆ సామెత ఏంటంటే, కత్తి అవసరం జీవితంలో ఒక్కసారి రావచ్చు నీకు, కానీ ప్రతిరోజు ఆ కత్తి మోసుకుని వెళ్ళాల్సి. అడవికి వెళ్ళాలనుకోండి, ప్రతిరోజు పులి మీద పడకపోవచ్చు, కానీ పడ్డ రోజు ఇంటికి వెళ్ళి తెచ్చుకోవటం కుదరదు. ఎత్తబడేది ఏదో ఒక రోజు వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎత్తబడే క్షణం వచ్చిన తర్వాత ఎత్తబడినోడు మిగిలినోడికి చెప్పలేడు. ఇదే అనలేదు లేదు. అది ఇవన్నీ తప్పుడు బోధలకి ఇదే సింపుల్. ఎత్తబడ్డవాడు ఎవరికి చెప్పడు. ఏలియా వచ్చి అన్నాడు ఆహావుతో. అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు అన్నారు, మీ గురువు గారు ఎత్తబడలేదయా, ఎక్కడ జారిపోయాడంటే. అరే పిచ్చోళ్ళారు, నేను జారిపోవటమేంట్రా అని వచ్చి, ఇదిగో సవాల్, ఎత్తబడ్డాడో లేదో నిరూపించే కోటాలని ఏలియా పెట్టాడా. అది ఎత్తబడ్డవుడికి మిగిలినోడు సంగతే అనవసరం. అండ్ నీతో డిస్కస్ చేస్తున్నాడంటే నువ్వు కూడా ఎత్తబడలేదు, ఆడు ఎత్తబడలేదు. లేదు ఇద్దరు ఎత్తబడితే మాత్రం అసలు ఎత్తబడి గురించి డిస్కషన్ ఉండదు. అవతలకి వెళ్ళి ప్రభువు మీద ఆనందంగా జీవిస్తారు. ఒకే క్షణంలో జరగబోతుంది. కానీ దాని కొరకు అనుదినము ఆత్మలో నువ్వు సిద్ధపడాలి, వాక్యంతో సిద్ధపడాలి. అటు ప్రియులారా,
ఇంకా రక్షణ పొందని వారు ఉంటే నేడు అనే సమయం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నీటిలో బాప్తిస్తం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొంది ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు మాత్రమే వాక్యములో ఎదుగుతారు. పరిశుద్ధాత్మలో ఎదిగిన వారికి మాత్రమే వాక్యానుసారమైన ఆశీర్వాదాలు అన్ని విభాగాల్లో వాళ్ళు వెలుగుతారు. ఒకవేళ ఎక్కడైనా లోటు ఉన్నా, ఒకవేళ దేవుడు వారికి దూరం చేసినా అది అసలు లోటుగానే వారికి అనిపించదు. ఎందుకంటే అపుస్తలుడైన పౌలు గారు అంటాడు, రాబోయే మహిమ భారంతో పోలిస్తే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అది ఎలా చేయగలిగాడంటే ఆత్మలో ఆయన ఎదిగిన ఎదుగుదల. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితానికైనా భౌతిక జీవితానికైనా మూలము నీవు యేసుతో నడిచే విధానంలోనే. కాబట్టి ఆత్మలో ఎదగండి. మీరు ఆత్మలో ఎదుగుతున్న కొలది అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. ఆయన నామానికి మహిమకరంగా మిమ్మల్ని వాడుకుంటాడు. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయాన్ని దైవజనులు పాస్టర్ గారికి అప్పగిస్తున్నారు. మరి దైవ సహోదరులు మాణిక్యం గారిని, వారి సతీమణిని, వారి కుమారులను, వారి కుటుంబాన్ని దేవుడు ఆత్మలోను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పరిచి ఆయన నామానికి ఒక మహిమకరమైన పాత్రలుగా దేవుడు వారిని వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్.